గుడ్ మార్నింగ్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి తులసాకులు, అల్లం, పసుపు ముక్క, సోక్ చేసిన బాదం, వాల్నట్స్, చెరుకు ముక్కలు, లిచి, పపాయ, పామోగ్రనేట్ సీడ్స్ అండ్ రేగిపళ్ళు తిన్నాను. జనరల్గా బ్రేక్ఫాస్ట్ నేను ఇలా బయట కూర్చునే తింటాను, ఫ్రెష్ ఎయిర్ అండ్ సన్లైట్. రోజు బ్రేక్ఫాస్ట్లో తీసుకునే పసుపు ముక్క ఇలా పసుపు దుంపలను పీల్ చేసి పీసెస్ చేసినవే. ఇవాళ పసుపు తయారు చేసుకుందామని వీటిని ముక్కలు చేసి ఆరబెట్టాం. ఇవి ఇంకా బాగా ష్రింక్ అయినట్టు అయిపోవాలి, అప్పుడు బాగా ఆరినట్టు. వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని జల్లించుకుంటే పసుపు పొడి రెడీ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అరికెల మిల్లెట్స్, శనగలతో చేసిన బెండకాయ పప్పుచారు, మాగాయ పచ్చడి, తోటకూర ఫ్రై, వడియాలు, ఇంకా మజ్జిగ చారు. ఛానల్లో 4 రకాల మజ్జిగ చారుల రెసిపీస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. రిలేటెడ్ వీడియోస్లో పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. నైట్ డిన్నర్కి అరికెల మిల్లెట్స్, ఉసిరికాయ పచ్చడి, చిక్కుడుకాయ కొబ్బరి ఫ్రై అండ్ పెసరపప్పు ఆనపకాయ. అరికెల మిల్లెట్స్ ముఖ్యంగా బోన్ స్ట్రెంగ్త్కి చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా బాగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టైం వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డేలో మళ్ళీ కలుద్దాం.